తమది కుటుంబ పాలన అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే వివేక్ తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రేపు కేటీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటును ఆయన పరిశీలించారు. బెల్లంపల్లి నుంచి చెన్నూరు వరకు ఎమ్మెల్యే వివేక్ ఆధిపత్యం చెలాయిస్తూ దళితులను తొక్కేస్తున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు. చెన్నూరు పట్టణానికి ప్రచారం నిమిత్తం పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఇక్కడ చెన్నూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో జరిగే ఈ ఎన్నికల ప్రచార సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఈ హై స్కూల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ సభ జరుపుకొని ఉన్నాం. సో చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు, సానుభూతి పరులకు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, రేపటి కేటీఆర్ గారి ఎన్నికల ప్రచార సభను, ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని ఈ సందర్భంగా నేను పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.